మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత బండి ప్రకాష్ లొంగిపోయారు. డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో ఆయన లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్న ఆయన మావోయిస్టు పార్టీలో 45 ఏళ్లు వివిధ స్థాయిల్లో పనిచేశారు. ప్రభాత్ అనే పేరుతో ప్రెస్ మీట్ ఇన్ఛార్జిగా కూడా బండి ప్రకాష్ బాధ్యతలు నిర్వర్తించారు. మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత బండి ప్రకాష్ లొంగిపోయారు. డీజీపీ శివధర్ సమక్షంలో ఆయన లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్న ఆయన మావోయిస్టు పార్టీలో 45 ఏళ్లు వివిధ స్థాయిల్లో పనిచేశారు. ప్రభాత్ అనే పేరుతో ప్రెస్ మీట్ ఇన్ఛార్జిగా కూడా బండి ప్రకాష్ బాధ్యతలు నిర్వర్తించారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. గంగోత్రి మావోయిస్టులో కీలక నేత అయినటువంటి తెలంగాణకు చెందినటువంటి బండి ప్రకాష్ ఈ రోజు అయితే దొరికిపోయినటువంటి సమాచారం అందుతుంది. మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి శంకరేణి కార్మిక సంఘానికి సంబంధించిన అధ్యక్షుడుగా బండి ప్రకాష్ అయితే పనిచేస్తున్నారు. పలు కీలక కార్యక్రమాల్లో కూడా బండి ప్రకాష్ అయితే పాల్గొన్న పరిస్థితి. మావోయిస్ట్ పార్టీలో నేషనల్ పార్క్ ఏరియా అత్యంత కీలక ఆర్గనైజర్. గత 45 సంవత్సరాలుగా ఇతను సిపిఐ మావోయిస్ట్ పార్టీలో వివిధ స్థాయిలో అయితే పనిచేశారు. రాష్ట్ర కమిటీ సభ్యుడిగా బండి ప్రకాష్ అయితే ఈ రోజు లొంగిపోయిన పరిస్థితితో మావోయిస్టుకు కోలుకొని లేని దెబ్బ అయితే తగిలిందని చెప్పొచ్చు. ఇది ఈ రోజు తెలంగాణ డీసీపీ శివధర్ రెడ్డి సమక్షంలో అయితే లొంగిపోతున్నట్టు అయితే మనకు సమాచారం అవుతుంది. గత కొద్ది రోజుల క్రితం కూడా పలు కీలక నేతలు అయితే లొంగిపోయినట్టు మనం చూసాము. వేణుగోపాల్తో పాటు ఇటు మల్రోజు వేణుగోపాల్తో పాటు పలువురు కీలక నేత ఆసంతో పాటు పలువురు కీలక నేతలు అయితే లొంగిపోయినట్టు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అయితే నిన్న కూడా చూడొచ్చు, ఇది ఛత్తీస్గఢ్ లో 50 మావోయిస్టులు లొంగిపోయారు. మరోవైపు మహిళా మావోయిస్టులు కూడా 20 మంది లొంగిపోయిన పరిస్థితి. భారీ ఎత్తున వాళ్ళ వద్ద మందుగుండి సామాగ్రి అయితే స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు కీలక నేతలు అయితే లొంగిపోయే అవకాశం ఉంటుంది కూడా ఇప్పటికే సమాచారం ఉంటుంది. ఇప్పటికే మావోయిస్టుకి కోలుకోలేని దెబ్బ తెలియదని చెప్పొచ్చు. మరోవైపు మావోయిస్టు కేంద్ర కమిటీ అయితే ఒక లేఖ విడుదల చేసింది. మావోయిస్టులు నేతలు అయినటువంటి లొంగిపోయిన నేతలకు కూడా మావోయిస్టు సంస్థ నుండి అయితే కీలక పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో వాళ్ళకి భద్రత కూడా కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గతంలో చూసుకోవచ్చు, మల్రోజులో 1000 కేజీల లేఖ విడుదల చేసి మావోయిస్టులు ఆయుధాలు అందజేస్తామని విడుదల చేస్తున్న నేపథ్యంలో కేంద్ర కమిటీ ఈ రోజు హెచ్చరికలతో కూడా వాళ్ళకి భద్రత కేటాయించినట్టు ఈ రోజు బండి ప్రకాష్ లొంగిపోవడంతో మరోవైపు మావోయిస్టు కీలక నేత లొంగిపోవడంతో మావోయిస్టు కోలుకోలేని దెబ్బ తగిలిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే గంగోత్రి ఇప్పటికే చూసుకోవచ్చు, మావోయిస్టులకు ఏరువేతలో కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ కాంగార్ నేపథ్యంలో ఇప్పటికే గత 2 సంవత్సరాల నుండి కూడా పెద్ద ఎత్తున సుమారు 500 పైగా కూడా మావోయిస్టులు లొంగిపోయారు. మరోవైపు కీలక నేతలు కూడా లొంగిపోయిన నేపథ్యంలో దిశానిర్దేశం చేయడానికి మావోయిస్టులకి అక్కడ ఏరియా కమిటీలో కావచ్చు, కేంద్ర కమిటీలో కావచ్చు, కీలక నేతలు లేకపోవడంతో మావోయిస్టులకి కొంత దిక్కు తోచని స్థితిలో ఉన్నట్టే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పలువురు కీలక నేతలు రివార్డు ఉన్నటువంటి ₹1 రివార్డు ఉన్నటువంటి నేతలు లొంగిపోవడంతో దిశానిర్దేశం చేసే వాళ్ళు లేకపోవడంతో కీలక నేతలు లేకపోవడం మావోయిస్టులకి కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు. అయినప్పటికీ కేంద్ర కమిటీ కూడా మావోయిస్టులకి ఎటువంటి నష్టం లేదని చెప్తూ మావోయిస్టులకి దిశానిర్దేశం చేయడానికి మరో కీలక నేతలు అయితే వస్తున్నారని కూడా చెబుతున్నారు. ఏదైనప్పటికీ ఆపరేషన్ కాంగ్రెస్ 2026 లోపల పూర్తిగా మావోయిస్టులు లొంగిపోవాలని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజుకు చూసుకోవచ్చు, రోజు 100 మంది 200 మంది మావోయిస్టులు లొంగిపోతున్న పరిస్థితి ఉంది గంగోత్రి. అయ్యప్ప, ఆపరేషన్ కగర్ మొదలు పెట్టినప్పటి నుంచి 2000కు పైగానే మావోయిస్టులు లొంగిపోయారు. ఆపరేషన్ కగర్ సత్ఫలితాలను ఇచ్చిందనుకోవచ్చా? వాస్తవంగా గంగోత్రి గత 2 సంవత్సరాల నుండి కూడా ఆపరేషన్ కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం
ఏదైతే డ్రోన్ కెమెరాలు కావచ్చు, అత్యాధునిక పరికరాలతోటి అటవీ ప్రాంతంలో ఇటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో కుంబింగ్ నిర్వహిస్తూ కేంద్ర బలగాలు మావోయిస్టుల ఏరివేతను ఎప్పుడైతే చేపట్టారో అప్పటి నుండి మావోయిస్టుల కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ తోటి, డ్రోన్లతోటి కూడా అక్కడ అడవి ప్రాంతంలో మావోయిస్టులకి ఆ ఏరివేతన చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు సిఆర్ఎఫ్ బలగాలు కావచ్చు, కేంద్ర బలగాలు కావచ్చు, సంయుక్తంగా ఇటు తెలంగాణ పోలీసులు కావచ్చు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తూ ఏదైతే కీలక నేతను అయితే మట్టుబెట్టిన పరిస్థితి అయితే నేపథ్యంలో వాళ్ళకి కోలుకోలేని దెబ్బ తగులుతుంది. మరోవైపు పెద్ద ఎత్తున మందుగుండి సామాగ్రి కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ నేపథ్యంలోనే వాళ్ళకి దిశానిర్దేశం చేసేవాళ్ళు. ఎందుకంటే కేశవరా నుండి స్టార్ట్ అయినటువంటి ఎన్కౌంటర్ నుండి స్టార్ట్ అయిన అప్పటి నుండి కూడా ఇప్పటికీ కీలక నేతలు అయితే లొంగిపోయిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద 12 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉంటే ఇప్పుడు మిగిలి ఉన్న సభ్యుల్లో కూడా కీలక నేత హిక్మా కూడా లొంగిపోతారని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికీ కోలుకోలేని దెబ్బ అని చెప్పచ్చు. ఏదైనప్పటికీ మావోయిస్టులు 2026 లోపల పూర్తిగా సమూలంగా నాశనం చేస్తామని ఇప్పటికీ అమిత్ షా కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.